బీహార్లో అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న వేళ పార్టీలకు కలవరం మొదలైంది. ఎన్నికల సంఘం చేసిన ప్రత్యేక సమగ్ర సవరణ అక్కడ భారీగా ఓట్లు గల్లంతయ్యాయి. ఎన్నికల సంఘం చేపట్టిన ముసాయిదా జాబితాను ప్రకటించింది. ఇందులో మొత్తంగా 65 లక్షల ఓటర్లను చేర్చలేదని వెల్లడైంది. ఎస్ఐఆర్ ప్రక్రియ చేపట్టక ముందు రాష్ట్రంలో మొత్తం నమోదిత ఓటర్ల సంఖ్య 7.9 కోట్లు ఉండగా తాజా ముసాయిదాలో అది 7.24 కోట్లకు తగ్గింది. ఈసీ చేపట్టిన ముసాయిదా జాబితాను ప్రధాన రాజకీయ పార్టీలకు అందజేసింది. తాజాగా ఓటర్లకు కూడా ఆన్లైన్లో అందుబాటులో ఉంచింది. ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే సెప్టెంబర్ 1లోగా ఈసీకి తెలియజేయొచ్చని, ఆ తర్వాత ఓటరు తుది జాబితాను ప్రకటిస్తామని తెలిపింది. బీహార్ రాజధాని పట్నాలో ఎక్కువగా 3.95 లక్షలు, మధుబనిలో 3.52 లక్షలు, ఈస్ట్ చంపారణ్లో 3.16 లక్షలు, గోపాల్గంజ్లో 3.10 లక్షల ఓటర్లు సంబంధిత ఆధారాలను అందించకపోవడంతో వారిని జాబితాలో చేర్చలేదని ఈసీ తెలిపింది. మొత్తం జాబితాలో 22.34 లక్షల మంది ఓటర్లు చనిపోయారని, 36.28 లక్షల మంది ఇతర ప్రాంతాలకు తరలి వెళ్లడం లేదా ఆయా చిరునామాలో లేరని ఈసీ గుర్తించింది. మరో 7.01 లక్షల మంది ఒకటి కన్నా ఎక్కువ సార్లు నమోదు చేసుకున్నట్లు గుర్తించామని తెలిపింది. ఈసీ చేపట్టిన ఎస్ఐఆర్ను వ్యతిరేకిస్తున్న కాంగ్రెస్, ఆర్జేడీ వంటి విపక్ష పార్టీలు ఈ ముసాయిదాపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో అధికార ఎన్డీఏకు అనుకూలంగా ఉండేందుకే దీన్ని చేపట్టాయని ఆరోపిస్తున్నాయి.